God loves you దేవుడు మిమ్ములను ప్రేమించుచూ ఉన్నారు. and binds you with himself with cords of love. ఆయనే స్వయముగా ప్రేమ బాంధవ్యముల చేత లేక బంధకముల చేత మిమ్మును ఆయన బంధించుకొనుచు ఉన్నారు. Hosea 11 and verse 4 says so. హోషయ 11:4 ఈ రీతిగా తెలియచేయుచున్నది. The Bible says in 1 John 4:8, మొదటి యోహాను 4:8 దీని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, God is love. దేవుడు ప్రేమ అయ్యున్నారు. God is only love. దేవుడు ప్రేమ మాత్రమే అయ్యున్నారు. There is no variation in him other than love, love, love. ప్రేమ 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 తప్ప ఇతర ఏ వైవిధ్యము కూడా ఆయనలో లేదు. Firstly, he binds you with himself with great love. మొదటిగా ఆయనే గొప్ప ప్రేమ చేత మిమ్ములను ఆయన బంధించనయ్యున్నారు. If you read Ephesians chapter 5, ఎఫెసీ 5వ అధ్యాయం మీరు చదివినట్లయితే verse 23 onwards to 30, 23వ వచనం మొదలుకొని 30వ వచనము వరకును, the verse 30 says, the Lord binds you with himself by binding your bones with his bones. తన ఎముకలతో మిమ్మును అనుసంధానము చేసుకునేట ద్వారా అవయవములను ఏకపరచిన రీతిలో ఆయన మనల్ని ప్రేమ చేత బంధించువాడు. His flesh with your flesh. మీ శరీరముతో ఆయన శరీరమును అనుసంధానం చేస్తున్నారు. Body of Jesus with your body. యేసు యొక్క దేహమును మీ యొక్క దేహముతో అనుసంధానం చేస్తున్నారు. And he makes you one with him. ఆయన మిమ్మును తనతో ఏకముగా చేసుకొనుచున్నారు. Does not want any corruption of the world to ever touch you. ఎట్టి విధమైన లోక అక్రమము ఎప్పటికీ మిమ్మును తాకకూడదని ఆయన కోరుకొనుచున్నారు. What a great joy. ఎంత గొప్ప సంతోషమో గదా. How much Jesus loves you. యేసు మిమ్మును ఎంతగానో ప్రేమిస్తున్నారు గదా. Should never be discouraged. కనుక ఎప్పటికీ నిరుత్సాహం చెందకండి. Always praise him for his love, for uniting himself with you. ఎల్లప్పుడూ మిమ్మును ఆయనతో అనుసంధానం చేసుకున్నందుకు అందును బట్టి ఆయనలో మీరు ఆనందించుచు ఉండండి. And you unite yourself with the Lord. మీరు మిమ్మును ప్రభువుతో కూడా ఐక్యపరచుకున్న వారిగా ఉండండి. Never give place for any corruption and deception. ఈ విధమైన మోసానికి, అపవిత్రతకు, అక్రమానికి తావివ్వకండి. Ask God for this grace. ఇటు కృప కోసం దేవునిని అడగండి. And secondly, రెండవదిగా Ecclesiastes 4:12 says, ప్రసంగి 4:12 ఏమని చెప్తోంది అంటే, a threefold cord cannot be broken. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా అని వ్రాయబడి ఉంటుంది. Husband, భర్తయు, wife, భార్యయు, and third one is Jesus. 3వ పేట యేసు అయ్యున్నారు. He unites the family. కుటుంబమును ఐక్యపరచువాడయ్యున్నారు. Unites the husband and wife with himself, the loving cord. భర్తను భార్యను తానే స్వయముగా ప్రేమ బంధకముల చేత ఆయన ఐక్యపరచువాడయ్యున్నారు. Husband and wife cannot have lasting love. భర్త భార్య ఎప్పటికీ నిలిచి ఉండే ప్రేమను కలిగి ఉండజాలరు. But అయినప్పటికీ that's why Jesus, the true love, God is love, comes in. అందుచేతనే నిజమైన ప్రేమయున్న దేవుడు మనలోనికి విచ్చేయిచూ ఉన్నారు. Unites the husband and wife with his love. భర్తను భార్యను తన ప్రేమ చేత ఐక్యపరుస్తారు. And unites the family with himself. కుటుంబమును స్వయముగా ఆయనతో ఐక్యపరచుకుంటారు. May God give that grace to you as a family. దేవుడట్టి కృపను కుటుంబ సమేతముగా మీకు అనుగ్రహించును గాక. And recognize the love of Jesus in your husband and wife relationship. భార్యాభర్తల బాంధవ్యంలో యేసు యొక్క ప్రేమను గుర్తించండి. And pray together holding hands to Jesus every day for this grace to come upon you. ఇట్టి కృప మీ మీదకు రావాలని ప్రతి రోజు కూడా మీ చేతులు పట్టుకుని యేసు చెంత ప్రార్థన చేయండి. You will always be united as a family with Jesus. మీరు కుటుంబ సమేతముగా ఎల్లప్పుడూ యేసు చేత ఐక్యపరచబడిన వారిగా ఉంటారు. No corruption can come into your family life. ఏ అక్రమము మీ కుటుంబ జీవితంలోనికి రానేరదు. Thirdly, మూడవదిగా Psalm 133 and verse 1 says, 133వ కీర్తన మొదటి వచనం ఏమని చెప్తోంది అంటే, how good and pleasant it is for brethren to live together in unity. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. For God commands a blessing there. దేవుడు అక్కడ ఆశీర్వాదమును ఆజ్ఞాపించువాడయున్నారు. There is life evermore. అక్కడ నిరంతరమునకు కూడా జీవము ఉంటోంది. My dear friend, నా ప్రియమైన స్నేహితులారా, God will make you unite yourself with the other servants of God. దేవుడు మిమ్మును ఇతర దైవజనులతో కూడా ఐక్యపరచుకొని ఉండులాగున ఆ రీతిగా చేయనయ్యున్నారు. Praying people. ప్రార్థించే ప్రజలతో. And when God unites your heart in prayer, God commands a blessing upon you and upon everything that you pray for.
మీరు ప్రార్థన చేయుచుండగా మీరు ప్రార్థన చేయు కార్యములతోనూ ప్రార్థన చేయుచున్న వారితోనూ ఆశీర్వాదమును కలిగి ఉండులాగున దేవుడు ఆజ్ఞాపించువాడై ఉన్నారు. That's why we invite you to come to the prayer tower. అందుచేతనే మిమ్మల్ని ప్రార్థనా గోపురానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాము. Become an Esther prayer group person to pray with others. ఇతరులతో కలిసి ప్రార్థన చేయలాగిన ఎస్తేరు ప్రార్థనా బృందంలో సభ్యులుగా ఉండండి. Come to the National Prayer Tower in Delhi to pray for 15 days for the nation with other servants of God. ఇతర దైవజనులతో కూడా కలిసి దేశము కోసమే ప్రార్థన చేయ నిమిత్తం ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రార్థనా గోపురమునకు రండి. Come to the Israel Prayer Tower to pray for the nations of the world along with other servants of God from all over the world. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశముల నుంచి వస్తున్న దైవజనులతో కలిసి దేశము కోసమై ప్రపంచ దేశముల కోసమే ప్రార్థన చేయ నిమిత్తం ఇజ్రాయేలు ప్రార్థనా గోపురమునకు రండి. Or from your home itself you can pray for others through the Jesus Calls computer system connected to your laptop. లేకపోతే మీ గృహము నుండే మీ యొక్క కంప్యూటర్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా యేసు పిలుచున్నాడు కంప్యూటర్ వ్యవస్థకు అనుసంధానమై ఇతర ప్రజల నిమిత్తమై ఆ రీతిగా ప్రార్థించండి. Or to your computer system. లేకపోతే మీ యొక్క కంప్యూటర్ వ్యవస్థ ద్వారా Call this number that's on the screen. తెర మీద కనబడుతున్న ఈ నంబరుకు మీరు ఫోన్ చేయండి. You can connect with any of these prayers. ఈ ప్రార్థనలో ఎక్కడైనా మీరు అనుసంధానం కావచ్చును. And as you connect with these prayer intercessors and pray for others, pray for the nation, God will command a blessing for you. ఇట్టి ప్రార్థనా యోధులతో మీరు అనుసంధానమై ప్రజల కొరకు దేశము కొరకు ప్రార్థన చేయుచుండగా దేవుడు ఒక ఆశీర్వాదమును ఆజ్ఞాపించును. Let's pray. ప్రార్థన చేయుదమా. Father, తండ్రి, unite yourself with your son, your daughter. మీ కుమారునితో మీ కుమార్తెతో మీరే స్వయముగా అనుసంధానము కండి. Let your life flow into them in the name of Jesus. మీ వెలుగు యేసు నామములో వారిలోనికి ప్రసరించును గాక. Let every fear come out. ప్రతి భయము బయటకు రావాలి. Let them be full of Jesus. వారు యేసు చేత పూర్తిగా నింపబడాలి. Empower them, Lord. వారిని శక్తివంతులుగా చేయండి ప్రభు. Empower them. వారిని శక్తివంతులుగా చేయండి. Give your life into the hands of Jesus even now, wherever you are, my friend. ఇప్పుడు కూడా స్నేహితులారా మీరు ఎక్కడున్నప్పటికీ మీ జీవితం యేసు చేతులకు అప్పగించండి. Just say, Jesus, చెప్పండి కేవలం యేసు help me. నాకు సహాయం చేయండి. Come into me. నాలోనికి మీరు రండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you for answering the prayer. ప్రార్థనలు ఆలకించినందుకై మీకు వందనములు. I pray right now ప్రభువా ఇప్పుడే ప్రార్థించుచున్నాను. that you will unite the husband and the wife with you in Jesus' name. యేసు నామములో మీరు భర్తను భార్యను ఐక్యపరచవలసినదిగా ప్రార్థన చేయుచున్నాను. Lord, I pray that your children will pray along with us and other prayer intercessors to have your blessing in their life. ప్రభువా మీ ఆశీర్వాదమును వారు తమ జీవితంలో కలిగి ఉండులాగున మాతోను ఇతర ప్రార్థనా యోధులతోను వీరు ఏకీభవించి ప్రార్థన చేయలాగున జరిగించండి. Bless the prayer warriors of Jesus Christ. యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా యోధులను మీరు ఆశీర్వదించండి. Honor them, Lord. వారిని ఘనపరచండి ప్రభువా. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Subscribe to this channel. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునండి. Also press notification bell అలాగే నోటిఫికేషన్ గంట గుర్తు నొక్కండి. and share this message to as many people as possible. ఈ వర్తమానాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందితో షేర్ చేసుకునండి. You'll be a blessing to millions. మీరు లక్షలాది మందికి దీవెనకరముగా ఉంటారు. You too can come to the prayer tower. మీరు కూడా ప్రార్థనా గోపురమునకు రావచ్చును. Call the number that's on the screen. తెర మీద కనబడుతున్న నంబరుకు ఫోన్ చేయండి. And there's somebody waiting to pray with you. మీతో కలిసి ప్రార్థించడానికి అక్కడ మీ కొరకు మరొకరు వేచి ఉంటారు. Ask for the nearest prayer tower. సమీపంలో ఉన్న ప్రార్థనా గోపురం కోసం అడగండి. Go to our website www.jesuscalls.org www.jesuscalls.org మా యొక్క వెబ్సైట్ ను సంప్రదించండి. and it'll tell you where the prayer tower is nearest to you. మీకు సమీపంలో ఉన్న ప్రార్థనా గోపురం గురించి ఈ యొక్క వెబ్సైట్ తెలియజేస్తోంది. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.